అప్పు ఏంది ఈ రాళ్ళు అసలు మీతో మాట్లాడుతుంటేనే అసలు ఈ రకంగా కనపడుతున్నాయి ఈ రాళ్ళు. అసలు మాట్లాడలేకుండా కనపడుతున్నాయి రాళ్ళు. అసలు ఈ ప్లేస్ మాత్రం రాళ్ళు కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉంది. అసలు నాకైతే అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏందో మరి అసలు అసలు అంత సేటు కనబడుతుంది. తలక్ 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 అని మెరుస్తున్నాయి రాళ్ళు అయితే మాత్రం. అసలు జానకే బెత్తకే రాళ్ళు అయితే మెరుస్తూ ఉన్నాయి. సాయి మొత్తం రాయి అసలు కోణాలుగా ఉంది. ఇది చెట్టుకు లేవే, అసలు ఇంటి పెట్టేట్టుగా అనిపించట్లేదే. ఈ రకంగా దొరుకుతుంటే ఇంటికాడ పోతాం. వీటిని ఇంతసేటు దొరుకుతున్నప్పుడు వజ్రం ఒకటన్నా దొరకపోద్దన్న ఆశ ఉంటుంది తప్ప ఇంటికి వెళ్ళాలనిపించదు. అసలు ఒక రాయి తీసి అక్కడ వేసే లోపల మళ్ళీ ఇంకో రాయి మనకి కనపడుతూనే ఉంది. మామూలుగా లేదు, స్మూత్గా ఉంది. ఇదేందో రాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది అన్నమాట. చూద్దాం. అసలు ప్లేస్ మాత్రం పేలిపోతుంది ఈ ప్లేసు. మనం అయితే మంచి ఏరియాకి వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. అసలు అప్పు ఏంది రాళ్ళు అసలు మీతో మాట్లాడుతుంటేనే అసలు ఈ రకంగా కనపడుతున్నాయి ఈ రాళ్ళు. అసలు మాట్లాడలేకుండా కనపడుతున్నాయి రాళ్ళు. అబ్బు మామూలుగా లేవు అసలు. మనమైతే కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం అనమాట. మంచి మంచి ప్లేసు, మంచి మంచి రాళ్ళు అయితే దొరుకుతున్నాయి. చూస్తూనే ఉండండి. వజ్రాల వేటకి వచ్చినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వజ్రాల గురించి, రంగురాళ్ళ గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. అసలు ఈ ప్లేస్ మాత్రం రాళ్ళు కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉంది. అసలు నాకైతే అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏందో మరి అసలు అసలు అంత సేటు కనబడుతుంది. తలక్ అని మెరుస్తున్నాయి రాళ్ళు అయితే మాత్రం. అసలు ఇవన్నీ కూడా అసలు ఎటు నుంచి ఆడదామా నాకు అర్థం కావట్లేదు. ఇటుపక్క నుంచి ఆడదామా, అటుపక్క నుంచి ఆడదామా, ఎటుపక్క నుంచి వెతుకుదాం అనేది నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట. అన్ని రాళ్ళు మెరుస్తున్నాయి, అన్ని తెల్లగా. చూద్దాం. మనం అయితే ఇటు నుంచి అయితే ఎత్తుక్కుంటూ పోదాం. చాలా జాగ్రత్తగా వెతకాలి. అసలు జానకే బెత్తకే రాళ్ళు అయితే మెరుస్తూ ఉన్నాయి. అమ్మో, అసలు ఈ రాళ్ళు ఏంది అసలు. ఇవన్నీ నిజంగా అసలు నిలబడి ఎత్తుక్కుంటూ పోతే సరిపోదు, అసలు కూర్చొని ఎతకాలనిపిస్తుంది. అంత సేటు మెరుస్తున్నాయి రాళ్ళు. అసలు ఏ రాయి ఎతకాలి, ఏ రాయి ఎతకూడదు కూడా అర్థం కావట్లేదు. అంత సేటు ఉన్నాయన్నమాట. చూడండి రాయి. మట్లో కోరకపోయింది ఇది అయితే. మొత్తం రాయి అసలు కోణాలుగా ఉంది. ఇది పై పక్క కోణాలుగా ఉంది, కింద పక్క ఏమో మామూలుగా బద్ద టైప్లో ఉంది. చూడాలి. ఈ ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. అసలు ఎక్కడ చూసినా రాళ్ళు అసలు మెరుస్తున్నాయి, మామూలుగా మెరట్లేదు. జానకొకటి, బెత్తకొకటి మెరుస్తున్నట్టుగా ఉంది అసలు. అబ్బో, ఈ రాళ్ళు ఏందిరా నాయన, అసలు ఎట్ట మెరుతున్నాయి. అసలు ఇంటికి పెట్టేట్టుగా లేవే, అసలు ఇంటికి పెట్టేట్టుగా అనిపించట్లేదే. ఈ రకంగా దొరుకుతుంటే ఇంటికాడ పోతాం. వీటిని ఇంతసేటు దొరుకుతున్నప్పుడు వజ్రం ఒకటన్నా దొరకపోద్దన్న ఆశ ఉంటుంది తప్ప ఇంటికి వెళ్ళాలనిపించదు. ఓహో.
మామూలుగా లేదు రాయి. అసలు ఒక్కటే కాదు, ఈ మధ్యలో మొత్తం కూడా అసలు చూడండి ఇది ఎలా ఉందో. అసలు ఒక రాయి తీసి అక్కడ వేసే లోపల మళ్ళీ ఇంకో రాయి మనకి కనపడుతూనే ఉంది. అసలు మరీ మామూలుగా లేదు, స్మూత్గా ఉంది ఇదేందో రాయి. స్మూత్గా చాలా ఇదిగా ఉంది రాయి. ఈ ప్లేస్లో అయితే చాలా చాలా జాగ్రత్తగా బతకాలి. అరే ఒక రాయి చూసే లోపల మళ్ళీ ఇంకో రాయి కనపడుతూనే ఉంది, అసలు కదలకుండా. ఎట్లు కదిలేలా లేదు, అసలు కదలకుండానే రాళ్ళు ఇక్కడెక్కడే దొరుకుతున్నాయి ఈ గడ్డ మీద మాత్రం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో మొదట్లోనో లేకపోతే చివరిలోనో ఏదో ఒక సమయంలో నేను ఆ ప్లేస్ అయితే చెబుతున్నానమాట, ఎక్కడ ఏ ప్రాంతం అనేది. వీడియో చివరి వరకు చూడకుండా అడవుడి పడి కంగారు పడద్దు. అబ్బో ఇక్కడైతే మరీ అసలు దారుణం ఈ రాయి అయితే. అసలు ఏంది రాయి ఇట్టుంది. మామూలుగా లేదు స్టోన్ ఇది. చాలా చాలా జాగ్రత్తగా ఎతకాలి ఈ ప్లేస్లో అయితే. చూద్దాం, అసలు ఈరోజు మాత్రం ఇంటికి పోయే పని లేదు, ఏ టైం అయినా సరే. చూస్తూనే ఉండండి. పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాలలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కారంపూడి దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాలు, బీడు భూములు, పొలాలు అన్నమాట. ఓకే, మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.